హలో చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. ఈరోజు మనం కిడ్స్ స్టోరీ టైం స్టార్ట్ చేసుకుందామా? రైట్ పిల్లలు, ఒక ఊర్లో ఒక అన్న ఉన్నాడు. ఆ అన్న పేరు మైకేల్. మైకేల్ అన్నకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉండేది. అదేంటంటే స్కూల్కి వెళ్ళినప్పుడు అందరూ బ్రేక్ టైంకి బయటకు వెళ్ళినప్పుడు తన పక్కన కూర్చున్న ఫ్రెండ్స్ బ్యాగ్స్లో నుంచి ఎరేజర్స్, షార్ప్నర్స్, స్కేల్స్, పెన్స్ ఏది బాగుంటే అది తన బ్యాగ్లో పెట్టేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మమ్మీకి చూపించేవాడు. స్కేల్ తీసుకొచ్చి, మమ్మీ ఈరోజు మా ఫ్రెండ్ బ్యాగ్లో నుంచి ఒక స్కేల్ తీసేసా, చూసావా ఎంత బాగుంది కదా మమ్మీ అని వాళ్ళ మమ్మీకి ఇచ్చాడు. తప్పు నాన్న, ఇలా చేయకూడదు అని చెప్పలేదు కాబట్టి మెల్లమెల్లగా మైకేల్కు ఇదొక హ్యాబిట్ అయిపోయింది. చిన్న ఎరేజర్, షార్ప్నర్, స్కేల్స్ దగ్గర నుంచి మెల్లగా డబ్బులు దొంగతనం చేయడం మొదలుపెట్టాడు. ఇంట్లో దొంగతనం చేస్తున్నాడు, స్కూల్లో దొంగతనం చేస్తున్నాడు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరి పర్సులో నుంచి ఏదైనా నచ్చితే తీసేసుకుంటున్నాడు. పిల్లలు మీరు చెప్పండి, అలా చేయటం కరెక్టేనా? కాదు కదా. దేవుడు మనకి ఏది ఇచ్చాడో దానితో మనం తృప్తి చెందాలి, సాటిస్ఫై అవ్వాలి. కానీ మనకు లేని దాన్ని చూసి వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం అస్సలు కూడా ఆశించకూడదు పిల్లలు. అది బ్యాడ్ హ్యాబిట్. అంతేకాదు, దొంగతనం అనేది దేవునికి అస్సలు ఇష్టం లేదు పిల్లలు. అందుకే దేవుడు దొంగతనం చేసే వాళ్ళని పనిష్ చేస్తాడు. కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకేనా పిల్లలు? మరి అన్నయ్య ప్రతిరోజు ఇలా దొంగతనం చేయడం అలవాటయ్యి ఎన్ని డబ్బులు సంపాదించినా అస్సలు సాటిస్ఫాక్షన్ లేదు పిల్లలు. ఇంకా దొంగతనం చేయాలి, ఇంకా డబ్బులు సంపాదించాలి, ఏది నచ్చింది దాన్ని ఎలాగ వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకోవాలని చాలా ప్లాన్లు వేస్తున్నాడు. ఒకరోజు ఇలాగే ప్లాన్ చేసుకుంటూ ఈసారి నేను ఒక మంచి పొలాల్లోకి వెళ్ళి అక్కడ ఏమన్నా దొరుకుతుందేమో చూద్దామని వెళ్తున్నాడు పిల్లలు. ఆ ఊర్లోకి వెళ్తూ ఆ పొలం మీదుగా వెళ్తున్నాడు. చేతిలో చాలా డబ్బులు ఉన్నాయి, చాలా ఉంగరాలు ఉన్నాయి. ఆ పొలాల మీదుగా మైకేల్ అన్న వెళ్తా ఉన్నాడు పిల్లలు. వెళ్తుంటే ఒక బావి ఉంది. ఆ బావి దగ్గరికి వెళ్ళేసరికి ఒక చిన్న బాబు ఏడుస్తూ ఉన్నాడు. అని ఏడుస్తున్నాడు పిల్లలు. అప్పుడు అన్నకి చాలా బాధేసింది. వెంటనే, బాబు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అంకుల్ ఏం జరిగిందో తెలుసా, ఈ బావిలో నేను నీళ్లు తీసుకెళ్దామని ఒక బకెట్ తీసుకొని వచ్చాను అంకుల్. ఆ బకెట్కి తాడు కట్టి బావిలో నుంచి నీళ్లు తీసుకుందామని ట్రై చేస్తే ఆ తాడు తెగిపోయి బకెట్ లోపల పడిపోయింది అంకుల్. నాకు బకెట్ కావాలి అంకుల్ అని చెప్పి ఏడుస్తున్నాడు. అప్పుడు మైకేల్ అన్న అన్నాడు, అదేంటి బకెట్ పడిపోతే ఏడవటం ఎందుకు, ఇంటికి వెళ్ళి ఇంకో బకెట్ తెచ్చుకో అన్నాడు. లేదంకుల్, ఆ బకెట్ చాలా విలువైంది. ఎందుకంటే అది మామూలు బకెట్ కాదు అంకుల్, వెండి బకెట్, సిల్వర్ బకెట్ అంకుల్ అని చెప్పాడు. సిల్వర్ బకెటా? అయితే ఈరోజు చాలా డబ్బు వస్తుంది. అయితే సిల్వర్ బకెట్ అంటే మామూలు విషయమా? చాలా కాస్ట్లీ. ఈ చిన్నపిల్లని ఏదో ఒకటి చేసేసి ఆ సిల్వర్ బకెట్ కూడా ఎత్తుకెళ్ళిపోతే బోల్డ్ అనే డబ్బులు నాకు వస్తాయి అని అటు ఇటు చూసి, ఓకే సరే నువ్వేం బాధపడకు, నేను తీసేస్తాను అని చెప్పాడు పిల్లలు. అలా చెప్తే, సరే అంకుల్ ఇందులోనే పడిపోయింది అంకుల్, చూడండి అంకుల్ అని అంటే, సరే అని చెప్పి ఆ మైకేల్ అన్న తన షర్ట్ తీసేసి తన చైను, తన రింగ్స్, తన వాచ్, తను దాచిపెట్టుకున్న డబ్బులు అన్నీ అక్కడ బావి దగ్గర పెట్టి మెల్లగా దిగి ఆ బావిలోకి వెళ్తాడు. ఆ బావిలోకి వెళ్ళి, ఒరే చిన్నోడా ఎక్కడ పడేసావరా అని కింద నుంచి పైకి అడుగుతూ ఉంటాడు. ఎక్కడుంది చెప్పు, బకెట్ ఎక్కడ పడేసావు చూడు, ఏది బకెట్ అని ఎతుకుతా ఉన్నాడు పిల్లలు. ఎతుకుతుంటే, అంకుల్ అక్కడే అక్కడే అంటున్న ఈ పిల్లోడు కాసేపటికి కనపడలేదు. అరే నేను చాలాసేపటి నుంచి ఎతుకుతున్నాను రా, ఎక్కడ నాకేం కనిపించలేదేంటి, వెండి బకెట్ ఏదిరా, ఒరే చిన్నోడా నువ్వు ఎక్కడున్నావంటే ఆ చిన్నోడు బావి దగ్గర లేడు, కానీ బావి దగ్గర ఆ మైకేల్ అన్న వదిలేసిన ఉంగరాలు, డబ్బులు, ఆయన షర్ట్, ఆయన చైన్ అన్నీ ఎత్తుకొని ఇంటికి వెళ్ళిపోయాడు పిల్లలు. అప్పుడు ఎంతసేపటికి చిన్నోడు పలకట్లేదేంట్రా బాబు అని అనుకున్న మైకేల్ మెల్లగా బావిలో నుంచి బయటికి వచ్చి అర్థం చేసుకున్నాడు ఏంటంటే, అయ్యో నేను ఒక పెద్ద ఫూల్ని అయిపోయానే, ఈ చిన్నపిల్లోడు ఏడుస్తున్నాడు కదా నిజమే కాబోలు అని నేను పరిగెత్తుకుంటూ బావిలోకి
తీసుకెళ్ళాను, కానీ ఈ చిన్నోడు మామూలు తెలివోడు కాదు. నా బంగారము, నా డబ్బులు, నా చైను ఉన్నవన్నీ ఎత్తుకొని ఎక్కడ పోయాడో అని చెప్పి తల బాదుకొని ఏడుస్తూ కూర్చున్నాడు. నిజమే పిల్లలు, అందరి దగ్గర దొంగతనం చేసిన ఆ అన్న లైఫ్లో చివరికి దొంగతనం చేయబడి ఉన్నవన్నీ పోగొట్టుకున్నాడు. అంతే, దొంగతనం చేస్తే మనకు దొరికేదేం లేదు, కానీ ఉన్నవి కూడా వెళ్ళిపోతాయి. బైబిల్ గ్రంథంలో కూడా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. అదేంటంటే, ఇశ్రాయేలు ప్రజలు కనాన్ దేశానికి వెళ్తున్నప్పుడు ఎరికో అనే పట్టణం దగ్గర ఆగారు. దేవుడు అన్నాడు, యెహోషువ, ఎరికో పట్టణాన్ని నేను మీకు ఇస్తాను, అయితే మీరు ఏం చేయాలో తెలుసా? జెరికోని మీరు సొంతం చేసుకోవాలంటే 7 రోజులు ఎరికో చుట్టూ మీరు తిరగాలి. 6 రోజులు రోజుకి ఒకసారి, కానీ 7వ రోజు 7 సార్లు తిరగాలి. 7వసారి గట్టిగా స్వరాలు ఎత్తి స్తుతిస్తే ఎరికో పట్టణాన్ని మీ సొంతం చేస్తాను. అయితే ఎరికో పట్టణాన్ని మీకు అప్పగించిన తర్వాత దాంట్లోకి మీరు వెళ్ళి మీరు అక్కడున్న పట్టణాన్ని మొత్తం మీ యొక్క చేతిలోకి తీసుకోవచ్చు, కానీ అందులో ఉన్న వస్తువులు విలువైనవి ఏవి కూడా మీరు తాకొద్దు అని దేవుడు చెప్పాడు. ముట్టుకుంటే మీకు చాలా డేంజర్ అని దేవుడు చెప్పాడు. ఈ మాటలు విన్న యెహోషువ అన్న ఓకే ప్రభువా అని దేవుని మాటకు లోబడి అప్పుడు యెహోషువ అంకుల్ ఇశ్రాయేలు ప్రజలకి చెప్పాడు. ఏమనంటే, దేవుడు చెప్పాడు, ఎరికో పట్టణం మన చేతుల్లోకి వచ్చాక ఎవ్వరు కూడా ఏ వస్తువును కూడా ఆశించొద్దు, అలా ముట్టుకుంటే చాలా డేంజర్ అని దేవుడు చెప్పాడు అని ఇశ్రాయేల్ ప్రజలందరికీ జాషువా అంకుల్ చెప్పాడు. కానీ అందులో ఒక అంకుల్ ఉన్నాడు, ఆయన పేరు ఆకాన్. ఎప్పుడైతే ఎరుకో పట్టణంలోకి వెళ్ళిపోయాడో మెల్లగా లోపలికి వెళ్ళినప్పుడు బంగారము, వెండి, కాస్ట్లీ డ్రెస్సులు కనిపిస్తే వాటిని తీసేసుకొని ఎవరు చూడకుండా దాచిపెట్టేసుకొని ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో టెంట్ కింద ఒక చిన్న గొయ్యి తవ్వేసి దాన్ని పాతి పెట్టేసి ఏమెరగనట్టుగా చేతులు దులిపేసుకొని మామూలుగా బయటకు వచ్చేసాడు. కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఎంతో ఈజీగా జయించిన ఎరుకో పట్టణం, కానీ అంతకంటే చిన్న పట్టణమైన ఆయి పట్టణము వాళ్ళు జయించలేకపోయారు. అప్పుడు యెహోషువ అంకుల్ ప్రేయర్ చేస్తూ, దేవా ఏం జరిగింది, ఎందుకు అలా ఓడిపోయాం అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. పిల్లలు, ఎప్పుడైనా మన జీవితంలో ఏదైనా జరగకూడదు, ఏదైనా సాడ్ థింగ్ జరిగితే వెంటనే ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ప్రేయర్ చేసుకొని యేసయ్య సహాయాన్ని కోరాలి. జాషువా అంకుల్ గొప్ప పని చేశాడు కదా, ప్రేయర్ చేసుకున్నాడు. ప్రేయర్ చేసినప్పుడు దేవుడు అన్నాడు, యెహోషువ పాపం జరిగింది, చేయొద్దన్న పని ఇశ్రాయేలు ప్రజల్లో ఒకడు చేశాడు, అతను ఎవరో చూడు ఒకసారి, దానివల్ల నేను మీకు విజయం ఇవ్వలేదు అని దేవుడు జాషువా అంకుల్తో చెప్పాడు. పిల్లలు, అప్పుడు జాషువా అంకుల్ ఏం చేశాడో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలందరినీ పిలిచి, ఎవరే చెప్పండి రా, ఎవరో ఏదో మిస్టేక్ చేశారు, తీసుకోవద్దు అన్నది ఎవరైనా తీసుకున్నారా? చెప్పండి, ఎవరైనా తీసారా? మీరు తీసారని అందరిని అడుగుతుంటే, నేను తీయలేదు అంకుల్, అస్సలు తీయలేదన్నా, నాకు అసలు అది ఎలా ఉంటుందో తెలియదన్నా అని అందరు చెప్తున్నారు. మరి అప్పుడు ఆకాన్ అంకుల్ ఏమీ చెప్పలేదు. పిల్లలు అందరూ ఎత్తుక్కుంటా ఉన్నారు, ఎవరు చేశారా, మరి ఎందుకురా, ఎవరు చేశారని ఎత్తుకుతా ఉంటే యెహోషువ అంకుల్ని దేవుడు చీటీలు వేయమని చెప్పాడు. అప్పుడు చీటీలు వేస్తే ఆ చీటీల్లో ఆకాన్ అంకుల్ పేరు వచ్చింది. అప్పుడు యెహోషువ అంకుల్ అన్నాడు, ఆకాను నువ్వే తీసావా, ఏంటి ఆకాను చెప్పు అంటే, అవును నేను తీసిన మాట నిజమే. అదేంటి ఆకాను, ఇన్నిసార్లు అడిగాను కదా, ఎందుకు చెప్పలేదు, అసలు ఏం జరిగిందో చెప్పు అంటే, నువ్వు అన్నావు కదా ఎరుకో పట్టణంలో ఏది ముట్టొద్దని, కానీ ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడున్న బంగారము, వెండి, వెలగలిగిన కాస్ట్లీ డ్రెస్ చూడగానే చూశాను, ఆశించాను, తీసుకున్నాను, దాచిపెట్టేశాను. ఎక్కడ దాచిపెట్టావు? మా ఇంట్లో మా టెంట్ కింద దాచిపెట్టాను, తీసుకురా ఇప్పుడు అని చెప్పి ఆకాను దాచిపెట్టిన వాటిని, ఆకాన్ వాళ్ళ వైఫ్ని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ మందని, వాళ్ళకి కలిగిందంతటిని తీసుకెళ్ళి ఒక లోయలో పడేసి వాళ్ళందరినీ రాళ్లతో కొట్టి చంపేశారు. పిల్లలు, దొంగతనం ఎంత ప్రమాదకరమో కదా, ఇదెంత అని అనుకున్నాడు ఆకాన్ అంకుల్, కానీ ఆ కొంచెమే ఆకాన్ అంకుల్ ప్రాణమే తీసేసింది కదా. స్టీలింగ్ అనేది చాలా డేంజర్.
చెల్లి తమ్ముడు, మమ్మీ డాడీ బయటకు వెళ్తున్నప్పుడు ఇంట్లో మమ్మీ పర్స్ తీస్తున్నావా, డాడీ పాకెట్లో ఉన్న వ్యాలెట్ ఓపెన్ చేస్తున్నావా, డాడీకి మమ్మీకి తెలియకుండా వాళ్ళ పర్సులో నుంచి డబ్బులు తీస్తున్నావా, జాగ్రత్త. ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ టాయ్స్ మంచిగా కనిపించాయని అటు ఇటు చూసి నీ బ్యాగ్లో వేస్తున్నావా, సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు, షాప్స్కి వెళ్ళినప్పుడు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే కళ్ళకు చాలా మనకి అట్రాక్టివ్గా కనబడతాయి, కానీ చెప్పకుండా తీసుకుంటే దొంగతనం అంటారు. అలా చేయటం వల్ల దేవునికి చాలా కోపం వస్తుంది. దేవుడు మనతో ఫ్రెండ్షిప్ చెయ్యడు. ఆ దొంగతనం నుంచి మనం బయటికి రావాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న నువ్వు ఎప్పుడైనా మమ్మీ పర్సులో నుంచి డబ్బులు తీసినా, డాడీ పర్సులో నుంచి డబ్బులు తీస్తే ఈరోజే వెళ్ళి సారీ మమ్మీ, డాడీ సారీ డాడీ, నీ పర్సులోంచి డబ్బులు నీకు చెప్పకుండా తీసేసాను, సారీ డాడీ అని చెప్పాలి. అవును పిల్లలు, మరొక మాట మీకు చెప్పాలి. మమ్మీ డాడీ ఎప్పుడైనా మీకు షాప్కి వెళ్ళి నాన్న కందిపప్పు తీసుకురాని పంపిస్తే, ఏదైనా ఫ్రూట్సో వెజిటేబుల్సో తీసుకురామని పంపిస్తే అందులో 1 రూపీ మిగిలిన నమ్మకంగా మమ్మీకి డాడీకి తెచ్చి ఇచ్చేయాలి. లేదా షాప్లోకి వెళ్ళి మా మమ్మీకి తెలియదు కదా 1 రూపీయే కదా అని చాక్లెట్ కొనుక్కున్నామనుకో, అది కూడా దొంగతనమే. మమ్మీ వద్దు అని చెప్పినప్పుడు దాన్ని చేయొద్దు. 1 రూపీ కూడా నమ్మకంగా మమ్మీకి తెచ్చిస్తే దాన్ని ఏసే చూస్తుంటాడు, దానికి తగినట్లుగా నీకు ప్రతిఫలం ఇస్తాడు. సో ఈరోజు మనం ఈ లెసన్ ద్వారా ఏం నేర్చుకున్నాం? దొంగతనం చేయకూడదు. ఓకేనా చిల్డ్రన్? మరి ఇందాక మైకిల్ అన్న కూడా అందరి దగ్గర దొంగతనం చేసి చాలా కష్టపడి డబ్బులు అన్నీ సంపాదించాడు. చివరికి ఏం జరిగింది? అవన్నీ వేరే కూడా ఎత్తుకుపోయాడు. అంతే, మనం దొంగతనం చేస్తే దానివల్ల మనకే లాభం ఉండదు కానీ నష్టమే పిల్లలు. ఆకనంకులు అనుకున్నాడు ఇది ఎంతలే చిన్నదే కదా అని దొంగతనం చేస్తే ఆ చిన్నదే ఆకనంకుల్ని వాళ్ళ ఫ్యామిలీని కూడా వారి ప్రాణాన్ని తీసేసింది. కాబట్టి రోజు నుంచి మనం దొంగతనం చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా చిల్డ్రన్? రైట్. అలా దేవుడు మనకు సహాయం చేయాలని ప్రేయర్ చేసుకుందామా? కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈరోజు మీరు మైకిల్ అన్న ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. దొంగతనం వల్ల నష్టమే జరుగుతుందని మాట్లాడాం. అంతేకాదు ఆకాన్ అంకుల్ కూడా దొంగతనం చేయడం వల్ల తన ప్రాణమే పోగొట్టుకున్నాడు. మా జీవితాల్లో ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా దొంగతనం చేయకుండా ప్రభువా మాకు సహాయం చేయండి. ఏదైనా మాది కానిది కనిపించినప్పుడు ఆశ పడకుండా సహాయం చేయండి. యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? ఈరోజు మెమరీ వర్స్ చాలా చిన్నది. మీరు అందరు రెడీయేనా? ప్రతి ఒక్కరు చెప్పాలి. ఓకేనా? నిర్గమకాండము 20:15, ఎక్సోడస్ 20:15. దొంగిలకూడదు. మరొకసారి నేర్చుకుందామా? నిర్గమకాండము 20:15, దొంగిలకూడదు. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.